సిద్దిపేట జిల్లాలో జరిగిన సీరియల్ హత్యల మిస్టరీని జిల్లా పోలీసులు ఛేదించారు. అయితే ముగ్గురు మహిళలను హత్య చేసింది ఓ మహిళా సీరియల్ కిల్లర్, ఆమె కొడుకు అని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. కొన్నాళ్లుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీరియల్ కిల్లర్స్ ను పోలీసులు ఎట్టకేలకి అరెస్ట్ చేశారు. కానీ ఈ హత్యలు చేసిన మహిళ హిస్టరీ చూస్తే ఏ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ కూడా పనికిరాదేమో అనిపించక మానదు. ఎందుకంటే పైకి కిరాణా షాప్ యజమాని, కానీ లోపల మాత్రం ఆమె పెద్ద కిల్లర్. మరో 3 హత్యలు జరగక ముందే పోలీసులు ఆ కిల్లర్ తల్లి కొడుకులను అరెస్టు చేశారు. 2025 జూన్లో సిద్దిపేట జిల్లా భూంపల్లి సర్పంచ్ అన్నపూర్ణ అనే మహిళ తమ వెంచర్లో వాకింగ్కి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెను ఎవరో తలపై బండరాయితో కొట్టి చంపారు. 5 తులాల పుస్తెల తాడు, ఉంగరం ఎత్తుకెళ్లారు. ఇక రెండో హత్య 2026 మే 28న జరిగింది. ఈసారి కూడా మహిళే. రేఖ అనే మహిళను హత్య చేసి అచ్చుమాయిపల్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆమె ఒంటిపై కూడా బంగారం మాయమైంది. ఈ హత్యలను ఛేదించేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ హంతకులు దొరకలేదు. చిన్న క్లూ కూడా లభించలేదు. చాలా రోజుల పాటు దర్యాప్తు చేసినా కూడా క్లూస్ లేక పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. మళ్ళీ హత్యలు జరగలేదు. బయటవారు హత్య చేసి ఉండొచ్చేమో అనుకున్నారు. కానీ ఆగస్టు 8న దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారు రోడ్డు పక్కన సగం కాలిపోయిన మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మరోసారి హంతకులు యాక్టివ్ అయ్యారని గ్రహించారు పోలీసులు. మృతురాలిని అతికం విజయ్గా పోలీసులు గుర్తించారు. ఆమె వయసు 45. భూంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో విజయ నివాసం ఉంటోంది. ఆమె ఒంటిపై బంగారం కూడా మాయమైపోయింది. వరుసగా మహిళలే ఎందుకు చంపబడుతున్నారు? ఇక్కడే హత్యలు చేస్తున్నారా? మరో చోట కూడా ఈ హత్యాకాండ కొనసాగిస్తున్నారా అని ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. అయితే డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన మహిళ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతం వారిపైనే పోలీసులకు అనుమానం కలిగింది. తెలిసిన వారే హత్యలకు పాల్పడుతున్నారన్న డౌట్ వచ్చింది. మృతదేహాన్ని దూరంగా తీసుకొచ్చి కాల్చే ప్రయత్నం చేశారు. కానీ వర్షం పట్టడంతో అది కాలలేదు. దీంతో గ్రామంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. పెద్దగా ఆధారాలు ఏమీ దొరకలేదు. కనిపించిన వారిలో అనుమానితులు కూడా ఎవ్వరూ లేరు. కానీ పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించారు దొండగలు. అంటే ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ను భారీగా కొని ఉంటారని దగ్గరలోని బంకుల్లోని సీసీ కెమెరాల్లో వెతకడం మొదలుపెట్టారు. సరిగ్గా ఓ బంక్ దగ్గర టీవీఎస్ ఎక్సెల్ పై వచ్చిన మహిళ ఓ క్యాన్లో పెట్రోల్ నింపుకోవడం కనిపించింది. కానీ ఒక మహిళ సీరియల్ హంతకురాలా అనే అనుమానం పోలీసులకు కలిగింది. కానీ విచారణ చేయక మానలేదు. రహస్యంగా లోతైన విచారణ చేశారు పోలీసులు. అప్పుడే ఓ లింక్ బయటపడింది. హత్యకు గురైన 3 మృతులు కూడా ఆ మహిళకు పరిచయమని తేలింది. కానీ ఎలా చంపింది? హంతకులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలతోనే ఆధారాలన్నీ సేకరించి ఆ మహిళ దగ్గరకు వెళ్లారు పోలీసులు. ఆ మహిళ పేరు తెల్లాకుల రజిత. ఈమెది కూడా భూంపల్లి గ్రామమే. రజితకు భర్తన్నాడు. కానీ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఇంటర్ చదివిన కొడుకున్నాడు. ఈమె 20 ఏళ్ల క్రితం సిరిసిల్ల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడింది. భర్త మంచాన పడ్డ తర్వాత కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె మీద అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే మొదట అమాయకురాలిలా నాటకాలాడింది. కానీ ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని చూపిస్తే ఆమెకు మతిపోయింది. చివరకు నిజం ఒప్పుకుంది. తానే చంపానని రజిత అంగీకరించింది. కానీ ఈ హత్యలు చేసింది ఆమె ఒక్కతే కాదు, ఆమె మైనర్ కొడుకు కూడా. చదువుకోవాలని చెప్పాల్సిన తల్లి కొడుకును కూడా సీరియల్ కిల్లర్లా తయారు చేసింది. సులువుగా డబ్బులు సంపాదించాలి, లక్షల కొద్దీ డబ్బుతో జల్సాగా బ్రతకాలి, తన కొడుకుకు కూడా బాగా డబ్బు సంపాదించి పెట్టాలని హంతకుణ్ణి చేసింది. బాగా ఆహారం పెట్టేది. కొడుకుకి చికెన్, మటన్ తినిపించి దృఢంగా తయారు చేసింది. కండలు పెంచాలి, హత్యలు చేసేందుకు దృఢంగా ఉండాలని జిమ్ పరికరాలను కూడా కొనిపెట్టింది. ఇంట్లోనే యూట్యూబ్లో వీడియోలు చూస్తూ జిమ్ చేసేవాడు కొడుకు. మరోవైపు భర్తను మంచానికే పరిమితం చేసింది. అతని కాళ్లపై వేడివేడి నీళ్లు పోసి చచ్చిన శవంలా తయారు చేసింది. ఎందుకంటే తన హత్యలకు మద్దతు పలకలేదని. ఏదో ఒకరోజు భర్తను కూడా చంపాలనేది ఆమె ప్లాన్. ఈ తల్లి కొడుకులిద్దరూ కూడా క్రైమ్ వీడియోలను చూస్తూ ఉండేవాళ్లు. పాత హత్యల గురించి వీడియోలు చూస్తూ తల్లి కొడుకులు స్కెచ్ చేసేవారు. ఇక హత్యకు మహిళలను ఎంచుకునేవారు. ఒంటిపై బంగారం ఉన్న వాళ్లే వీరి టార్గెట్. అయితే కిరాణా షాపు దగ్గరకు వచ్చే మహిళలతో రజిత మాటలు కలిపేది. భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, పక్కవారితో విభేదాల గురించి చర్చించేవారు. కిరాణా షాపు దగ్గర కూర్చొని వచ్చిపోయే మహిళలను గమనించేవారు. అందరి గురించి ఆరా తీస్తూ ప్లాంట్గా హత్య చేసేవారు. ఎందుకంటే వరుస హత్యలకు పాల్పడితే దొరికిపోతామని వారికి కూడా తెలుసు. అందుకే హత్యకు గ్యాప్ ఇచ్చేవారు. రజిత ఆమె కొడుకుకు ఓ టార్గెట్ దొరికింది. ఆమె అతికం విజయ. ఈమెకు తమ బంధువులతో భూ తగాదాలున్నాయి.
ఆమెను చంపితే వారి మీదకే హత్య కేసు వెళ్తుందనుకున్నారు. పైగా రజితను హంతకురాలంటే ఎవ్వరూ నమ్మరు. అంతలా అందరితో మంచితనం నటిస్తూ ఉండేది. ఆగస్టు 8, 2026న కిరాణా సామాను కోసం విజయ్ వచ్చింది. కానీ రజిత ఆమెను ఇంట్లోకి రప్పించేందుకు కుశల ప్రశ్నలు వేస్తూ పిలిచింది. మళ్ళీ వెళ్ళొచ్చు రా అక్క అంటూ విజయ్ని పిలిచారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపేశారు. విజయను దారుణంగా గొంతు నులిమి హత్య చేశారు. అప్పటికే సాయంత్రమైంది. అలాగే విజయ ఆ షాప్లోకి వచ్చిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. పైగా సన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. హత్యకు పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఒంటిపై బంగారాన్ని ఒలిచేశారు. అర్ధరాత్రి తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కారు. అచ్చాయిపల్లి అడవిలోకి తీసుకెళ్లి కాల్చేయాలనుకున్నారు. అప్పటికే పెట్రోల్ను క్యాన్లో తెచ్చి రెడీగా ఉంచుకుంది రజిత. కొడుకు బండి నడుపుతుంటే మృతదేహాన్ని మధ్యలో ఉంచుకొని బయలుదేరారు. కానీ వర్షం వచ్చేలా ఉందని ప్లాన్ని మార్చేశారు. వర్షం పడితే మృతదేహం కాలదనుకున్నారు. అందుకే రామకపేట గ్రామం దగ్గరలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి హడావిడిగా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఎవరైనా చూస్తారేమోనని వేగంగా వెళ్లిపోయారు. అయితే రజిత ఆమె కొడుకు కొద్ది దూరం వెళ్లారో లేదో బోరున వర్షం పడింది. మృతదేహం సగమే కాలింది. ఆ మర్నాడు ఉదయం గ్రామస్తులు పాక్షికంగా కాలిన మృతదేహం గురించి ఫిర్యాదు చేశారు. అలా దర్యాప్తు చేపట్టగా కిరాణా షాప్ నడుపుతున్న మహిళ రజిత మీద అనుమానం కలిగింది. ఆ రోజు రాత్రి సమయంలో అక్కడ ఉన్న ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి అనుమానం బలపడింది. పైగా పెట్రోల్ కొంటూ కూడా ఆమె బంకులో సీసీ కెమెరా ఫుటేజ్లో చిక్కింది. దెబ్బకు తొక్క తీస్తే నిజమొప్పుకున్నారు ఆమె మైనర్ కొడుకు. మహిళలను నమ్మించి చంపటం, ఒంటరిగా ఉంటే హత్య చేయటం రజిత ప్లాన్. హత్యలను ఎలా చేయాలో చెప్పి కొడుకు ద్వారా చేయించేది. ఇలా ఇద్దరు కలిసి 3 హత్యలు చేశారు. మరో 3 చంపాలని లిస్టు రాసుకున్నారు. అయితే ఈ కథ ఇక్కడితో మిగిలేదు. అసలు భయం అక్కడే మొదలైంది. రజిత భర్త విషయంలో ఆమె వేసిన ప్లాన్ మరింత భయంకరంగా ఉంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన భర్తను చూసుకోవాల్సిన ఆమె అతడిని కూడా తన హత్యల ప్లాన్ లో భాగం చేసింది. ముందుగా భర్తకు బీమా చేయించి ఆ తర్వాత అతడిని హత్య చేస్తే బీమా డబ్బులు వస్తాయని భావించింది. అంతేకాదు తన నేరాలకు భర్త సహకరించకపోవడంతో అతడిపై మరింత కక్ష పెంచుకుంది. అప్పటికే అతడి కాళ్లపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా వేధించిందని పోలీసులు గుర్తించారు. చివరకు భర్తను కూడా హత్య చేసి బీమా డబ్బులు తీసుకోవాలనేది ఆమె ప్లాన్. ఇదంతా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అంటే బయట ప్రపంచానికి అనారోగ్యంతో ఉన్న భర్తకు సేవలు చేస్తున్న మహిళగా కనిపించిన రజిత లోపల మాత్రం అతడి మరణం ద్వారా డబ్బులు సంపాదించాలనే పన్నాగం పన్నింది. అయితే ఆమె ప్లాన్ అమలు కాకముందే పోలీసులు రజిత ఆమె కొడుకును అరెస్టు చేయడంతో మరో ప్రాణం నిలిచింది. ఒక తల్లి తన కొడుకును కాపాడాల్సింది పోయి అతడినే హత్యలకు ఉపయోగించింది. ఇద్దరూ కలిసి మన మధ్య తిరుగుతూ ఎవరిని తర్వాత చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే రజితను నమ్మిన వాళ్లే ఆమె టార్గెట్టు. అందుకే ఈ కేసు బయటపడే వరకు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్న అసలు ప్రమాదం ఎవరో ఎవ్వరికీ తెలియదు. మరో 3 ప్రాణాలు పోకముందే పోలీసులు తల్లి కొడుకులను పట్టుకున్నారు. కానీ రజత రాసుకున్న ఆ హత్యల లిస్టులో ఇంకా ఎవరి పేర్లున్నాయి? ఆ పేర్లు బయటపడితే ఈ కథలో దాగి ఉన్న మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక రజతను రిమాండ్కి తరలించగా ఆమె కొడుకును జువైనల్ హోమ్కి తరలించారు. ఇలాంటి లేడీస్ కూడా సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. నేరాలు 1 చేసినా 2 చేసినా పోలీసుల నుంచి తప్పించుకోలేరనేది నిజం. మరికొన్ని హత్యలు జరగకుండా సిద్దిపేట పోలీసులు హంతకురాలని ముందే పట్టుకోవడంతో డబుల్ బెడ్రూమ్ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మరి రజితను మామూలుగా చూస్తే ఆమెది సాధారణ కిరాణా షాపు, కానీ లోపల మాత్రం హత్యలకే స్కెచ్లు. మరి ఈ సీరియల్ కిల్లర్స్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.